హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి. వ్యూ చూసారా ఎంత బాగుందో. సన్ అలా ఇంట్లోకి వస్తే చాలా బాగుంటుంది కదండి చూడడానికి. ఇక్కడైతే నేను ఇల్లు తుడుస్తున్నానండి. ఇల్లు తుడిచేసిన తర్వాత ఇవాళ మాపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నే దులిపాను కదా ఇల్లు, అందుకని చెప్పి మాపేద్దాం అనుకుంటున్నాను. వీక్లీ 2 టైమ్స్ అయితే వేస్తానండి మాపు. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి దుమ్మది వచ్చేస్తుంది అని డే బై డే వేయాల్సి వస్తుంది. వేసేసిన తర్వాత గిన్నెలతో మెద్దానండి. లైట్ చీకటిగా ఉందని లైట్ వేసానండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గదిలో అయిపోయిందండి. బెడ్రూమ్లో పెట్టేస్తాను మాపు. మంచం కింద నుంచి కూడా పెట్టానండి. నాకు కూడా పని చేసినప్పుడు సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటే పని చేస్తూ ఉంటే చాలా ఇష్టమండి. మీకు కూడా అలాగే ఇష్టమా సాంగ్స్ వింటూ పని చేయడం? నేను ఇప్పుడే కాదండి, నేను చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. సాంగ్స్ వింటూ పని చేస్తాను. టైం తెలియదండి సాంగ్స్ వింటూ పని చేస్తే. ఇక్కడైతే నేను గిన్నెలు తోముతున్నానండి. మార్నింగ్ టిఫిన్ చేసిన ఉండిపోయినాయి, అవి కొన్ని ఉంటే తోమేస్తున్నాను అంతే. షింక్లో తక్కువ ఉంటేనే తోముతానండి, లేకపోతే బయట బాల్కనీలో తోముతాను ఎక్కువ ఉంటాయి గిన్నెలు. లంచ్కి వచ్చేసి బిర్యానీ చేసానండి. అంటే నేను చేయలేదు, బయట నుంచి తెచ్చుకున్నాము, అది తినేసాము. అది మీకు లాస్ట్లో వేస్తానండి బిర్యానీ క్లిప్. స్లోగా ఎందుకు ఇప్పుతున్నా ట్యాప్ అనుకోవచ్చు మీరు. స్పీడ్గా ఇప్పితే నీళ్ళు పోతాయండి. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో మాకు తెలియక స్పీడ్గా ఇప్పేసాము. అంతా తడి అయిపోయి పెద్ద పని అయిపోయింది. అప్పటి నుంచి స్లోగా ఇప్పుతున్నాం. మ్యాక్సిమం షింక్లో తోమడం గిన్నెలు తక్కువేనండి, బయటే తోముతాము. తప్పదనుకుంటేనే షింక్లో తోముతాము. గిన్నెలు తోముతాం అయితే అయిపోయిందండి. ఇంకైతే బిర్యానీ చూపిస్తాను అన్నాను కదా మీకు, ఇదేనండి లంచ్ కింద చేసేసాము. అంతా తినేస్తాను అనుకోవచ్చు మీరు, అంత తినండి. వీడియో కోసం అని చెప్పి అదంతా ప్లేట్లో వేసాను. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమేనా? బిర్యానీ ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు? ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.